ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ఉన్నారు గ్లోబల్ ఎకనామిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి చైతన్య గారు. సార్ ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్ కొంచెం బ్యాక్ వెళ్తున్నాయి. అవునండి. అందువల్ల కొంతమందికని. సో, అంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ముఖ్యంగా మిడ్ లెవెల్ ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా వెనక్కెళ్తున్నాయని చెప్పి నేను కూడా ఏదో ఒక పేపర్‌లో చదివాను. అవునండి. సో, ఇప్పుడు ఈ విధంగా అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాక్ వెళ్తున్నాయి. రూపాయి వాల్యూ పడిపోతుంది. గ్రోత్ రేట్ యాక్చువల్ కంపారిటివ్‌లీ గ్రోత్ రేట్ ఇప్పుడు కొంచెం తక్కువలో ఉంది. సో, అంటే అవునండి. ఇట్లాగే కొనసాగితే ఏమిటి నెక్స్ట్ పొజిషన్ ఏం కాబోతుంటది? మీరేం చూడండి, ప్రిడిక్ట్ చేస్తున్నారు? భారత రాఘవ్ ఆర్థిక గారు, ఏం వ్యవస్థ? జరుగుతుందంటే ఇన్‌ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. హ్మ్. సామాన్యుడి మీద పెనుభారం పడిపోతుంది. హ్మ్. సామాన్యుడు పెనుభారం పడినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాయి. హ్మ్. పెంచినప్పుడు డబ్బులున్నవాడు బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటాడు. హ్మ్. డబ్బులు లేనివాడు రోజు రోజుకు సఫర్ అవ్వుకుంటూ వాడు ఒక ఉద్యోగం చేసేవాడు 4 ఉద్యోగాలు చేయాల్సొస్తది. హ్మ్. కనీసం 2, 3 ఉద్యోగాలు చేయని మాత్రము ఇల్లు గడవడం కష్టం. కష్టమైపోతుంది. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో సామాన్యుడు సఫర్ అయితుంటాడు ఎక్కువ మొత్తంలో. ఇప్పుడు పెనుభారం ఎవరి మీద పడుతుంది? రూ. 1000 ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ మీద ఖర్చు పెడితే ఎవరు ఆ రూ. 1000 ఎవరు కడుతున్నారు? మీరు, నేను, సామాన్యుడే కడతాడు. అవును. సో, ఇట్లా పెను భారం అనేది సామాన్యుడు మాత్రమే మోయాల్సొస్తది. హ్మ్. సో, కాబట్టి ఇట్లాంటి కొంచెం మనకు రిలీఫ్ మెజర్స్ గవర్నమెంట్ ఏం చేయొచ్చంటే, సార్. గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్, హ్మ్. హ్మ్. ఈ సబ్సిడీస్ ఏదైతే ఇస్తున్నదో, హ్మ్. ఆ సబ్సిడీస్ ఇంకా తగ్గించిందనుకోండి. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇళ్ళ మీద గానివ్వండి, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు మన తెలంగాణలో. ఇలా ఇల్లు కట్టించినప్పుడు, ఆ ఇల్లులకు సంబంధించిన డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? హ్మ్. మీరు నేను కట్టే టాక్స్ ద్వారానే వస్తుంది. వస్తుంది. సో, ఇట్లా మనము ఫ్రీ బీస్ ఇచ్చుకుంటూ పోతే, మనకు ఎట్లా అయితుందంటే, ఇప్పుడు సపోజు మనకి ఇచ్చే బియ్యం కావచ్చు. హ్మ్. అంటే ఫ్రీ బియ్యం ఉంటుంది కదా! రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న అవును. వాళ్ళకి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు కావచ్చు. ఇట్లాంటియన్నీ ఎవరు భారం మోస్తున్నారంటే మనమే మోస్తున్నాం. సార్. సో, ఇట్లాంటి మన ఫ్రీ బీస్ ఎక్కువ ఇచ్చినట్టయితే అది పెద్ద మొత్తంలో ఇంకా మన మీద టాక్సెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెస్తుందండి హ్మ్. డబ్బులు? హ్మ్. మనకు టాక్సెస్ పెంచుతుందనమాట. పెంచడం వల్ల డైరెక్ట్ టాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ టాక్సెస్ కావచ్చు, సామాన్యుడే ఆ టాక్స్‌లను కట్టడానికి సార్. ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు మనం 80,00,00,000 మంది, 145,00,00,000 జనాభా మన భారతదేశంలో ఉంటే, హ్మ్. 80,00,00,000 మంది ఫ్రీ బీస్ పొందుతున్నారంటే మీరు ఆలోచించండి. అది మంచి పద్ధతి కాదు. హ్మ్. దేశానికి మన సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కు అది అస్సలు మంచి పద్ధతి కాదు. హ్మ్. గవర్నమెంట్ ఇది ఎందుకు చేస్తుంది? 80,00,00,000 మందికి నిజంగా పేదవాళ్ళు ఉన్నారా మన దగ్గర అంటే కాదు. కాదు. అక్కడ ఏందనంటే ఎవరికైతే ఇట్లా మనం ఒక రూపాయి పడేస్తే వాడు సంతోషంగా మనకు ఓటేస్తాడన్న ఉద్దేశంతోని. అది అస్సలు మంచిది కాదు హ్మ్. భారతదేశానికి. సో, కాబట్టి ఆ యొక్క దాన్ని, ఆ సిస్టాన్ని పొలిటీషియన్స్ కూడా ఆలోచించి గ్రాడ్యుయల్‌గా అంటే ఎవరైనా నిజమైన డిపెండెన్స్ ఉన్నట్టయితే, హ్మ్. పేదవాళ్ళు కావచ్చు, కటిక దరిద్రులు కావచ్చు, సార్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, చిన్న హ్మ్. పిల్లలు కావచ్చు, హ్మ్. చదువు మీద చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు. హ్మ్. వాళ్ళ జెన్యూన్ పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. హ్మ్. సర్వ విధాలుగా సపోర్ట్ చేయండి. అలా కాకుండా ప్రతి ఒక్కడు మంచి కార్లు తిరిగేవాడికి కూడా నువ్వు రేషన్ కార్డ్ ఇస్తావంటే అది పద్ధతి కాదు. 10 ఇల్లులు ఉన్న వాడికి కూడా నువ్వు రేషన్ కార్డ్ ఇస్తావంటే అది మంచి పద్ధతి కాదు. 2, 3 లక్షల జీతం సంపాదించేవాడు కూడా రేషన్ కార్డ్ తీసుకుంటే అది మంచి పద్ధతి కాదు. సో, ఇట్లా ఎవడైతే డిజర్వ్డ్ పీపుల్ ఉన్నాడో వానికి మీరు రేషన్ కార్డులు ఇవ్వండి. వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వండి. వాళ్ళకి మీరు గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వండి. హ్మ్. అంతేగాని డిజర్వ్డ్ కాకుండా రిజర్వ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇచ్చుకుంటూ పోతారంటే అది మంచి పద్ధతి కాదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద మొత్తంలో భారం పడి అసలు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో, అంటే గత 15 సంవత్సరాల నుంచో ఆయన మన బీజేపీ ప్రభుత్వం ఉంది పరిపాలిస్తుంది. సో, అంటే వీళ్ళు అంటే మనం మనం గమనిస్తున్నంత వరకు గత 15 సంవత్సరాల నుంచే మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. సో, ఇప్పుడు ఒక చోట ఆగినట్టు అయింది. సో, అంటే ఈ బీజేపీ తీసుకుంటున్న అంటే ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఫ్రీబీస్ పక్కన పెడితే ఓవరాల్‌గా వీళ్ళ వ్యవస్థ ఎలా ఉంది వీళ్ళు నడపడం ఆర్థిక వ్యవస్థని? చూడండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ నడిపించినా మనం దాదాపు 1947 నుండి 2026 ఈ పీరియడ్‌లో 79 ఇయర్స్ పీరియడ్‌ని మనం తీసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టయితే రిలేటివ్‌లీ ఎవరైనా వాళ్ళు నెహ్రూ గవర్నమెంట్‌లో నెహ్రూ కొన్ని మంచి చేసి ఉండొచ్చు, కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. దాని తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ గాని, తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ గాని, రకరకాల పివి నరసింహరావు గవర్నమెంట్ గాని, ఇవన్నీ కూడా గవర్నమెంట్స్ చేంజ్ అవ్వకుండా వచ్చాయి. ఏ గవర్నమెంట్ చేసినా కూడా పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఎవరి దగ్గర లేదండి. సో సో, కాబట్టి ఇంపర్ఫెక్ట్ వాళ్ళకి ఏదైనా మిస్టేక్ జరిగినట్టయితే ఆ మిస్టేక్‌ని రెక్టిఫై చేసుకొని, ఆ మిస్టేక్ లేకుండా మనము కొంచెం ప్రుడెంట్ ఎకనామిక్ పాలిసీసు, అది వెల్‌ఫేర్ ఎకనామిక్ పాలిసీస్ తీసుకొని, గవర్నమెంటు ఒక 70% జనాలకు పెద్ద మొత్తంలో లాభం జరిగేటట్టు ప్రయత్నం చేస్తేనే మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్ కాదండి. సో
గవర్నమెంట్ ఇప్పుడు అది మనం ఒబామా గవర్నమెంట్ యుఎస్లో కావచ్చు, ట్రంప్ గవర్నమెంట్ కావచ్చు, బైడెన్ గవర్నమెంట్ కావచ్చు, సార్. ఇక ఏ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కూడా మన దేశంలో ఉన్న గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్ కాదు. అది పర్ఫెక్ట్ చేయాలి అని అంటే మనకు చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. మనకు గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు సపోజ్ రూరల్ ఎకనామీ కానివ్వండి, మనకు ఉన్నటువంటి డ్రౌన్ ట్రాడన్ కానివ్వండి, పేదవాళ్ళ పరిస్థితులు కానివ్వండి, దగ్గరలో పరిశీలన చేసి క్షేత్ర స్థాయిలో మనము దాన్ని ఒక పాయింట్కి ఒక పాయింట్ గమనించుకుంటూ సార్. సరైన నిర్ణయాలు తీసుకొని డెవలప్ చేసుకుంటూ పోతేనే కాస్త కూస్త మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. సార్. మనకు ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, రోడ్స్ దాదాపు ఒక 40 కిలోమీటర్లు పర్ డే చొప్పున కన్స్ట్రక్ట్ అవ్వకుండా వస్తున్నాయి. తర్వాత రకరకాల డెవలప్మెంట్ సెక్టార్స్ కొన్ని యూనివర్సిటీస్ వచ్చాయి, ఇవన్నీ జరిగాయి. సార్. బట్ వీటితో పాటు సామాన్యునికి ఎంతవరకు మేలైందని అంటే మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు ఎంతవరకు డెవలప్ అయిందంటే మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో ఆర్థిక అసమానతలు అనేది పెద్ద మొత్తంలో పెరుగుకుంటూ వచ్చాయి. అది మంచి పద్ధతి కాదు. భారతదేశానికి ఇప్పుడే కాదు, ఇంకా వచ్చే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత మీరు ఉండను, నేను ఉండను, మోడీ గారు కూడా ఉండరు. పరిస్థితి ఏంటి మనది? 200 సంవత్సరాల తర్వాత మనం ఎలా బతుకుతాము? మన దేశంలో ఉండే 1% పీపుల్ 40% ఆఫ్ ద ఎకానమీ అనేది వాళ్ళ చేతిలో పెట్టుకున్నారంటే అస్సలు మంచిది కాదు. అంటే మిగతా చూడపడింది అంటే 60% ఎకానమీ అనేది 99% పీపుల్ చేతిలో ఉన్నదంటే అది మంచిదవుతుంది మీరు అనుకుంటారా చెప్పండి.